ఓవైపు కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ల దెబ్బకు ఫ్రాంచైజీలకు చుక్కలు కనిపిస్తుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం తమ అన్క్యాప్డ్ ప్లేయర్ల ఆట తీరు చూసి మురిసిపోతోంది. ప్రత్యేకించి సుడిగాలి ఆరంభాలిస్తున్న ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్ పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలకంగా మారారు. వర్షంతో ఫలితం తేలిన మ్యాచ్లో ఈ పంజాబ్ ఓపెనర్లు 11.5 ఓవర్లలోనే 120 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసి వారెవ్వా అనిపించారు. సహజంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఇన్నింగ్స్ ఆరంభించారంటే అందరూ అనుకునేది రెగ్యులర్ ఓపెనర్లు గాయపడ్డారనో, ఫామ్ లో లేరనో, చివరి క్షణాల్లో రీషఫుల్ చేశారనో అనుకుంటారు. అయితే పంజాబ్ ఓపెనర్లు ఈ కోవలోకి రారు. 2025 ఐపీఎల్ ఎడిషన్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా పంజాబ్ ఆడిన 9 మ్యాచ్ల్లోనూ వీరే ఇన్నింగ్స్ ఆరంభించారు. తాను రిటైన్ చేసుకున్న ప్రభుసిమ్రన్ సింగ్ పై పంజాబ్ నమ్మకం ఉంచితే ఈ ఏడాదే ఐపీఎల్లో డెబ్యూ చేసిన ప్రియాంశ్ ఆర్య ప్రతిభకు ముగ్ధుడై కోచ్ రికీ పాంటింగ్ అతనిపై విశ్వాసం ప్రకటించాడు. మ్యాచ్కి వీరి బ్యాటింగ్లో పరిణితి కనిపిస్తోంది. కేకేఆర్తో మ్యాచ్లో ఇది స్పష్టమైంది. ఆరంభంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి ఆపై దాడులకు దిగుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. గతంలో తొలి 10 ఓవర్లలో అటాకింగ్ షాట్లకు దిగే ఈ ఓపెనింగ్ ద్వయం నైట్ రైడర్స్పై కాస్త నెమ్మదించింది. స్పిన్నర్లు రంగంలోకి దిగగానే ఆచితూచి ఆడి ఆపై రిస్కీ షాట్లకు సాహసించి స్కోర్ బోర్డును పరుగులు తీయించింది. ప్రియాంశ్ ఆర్య ఆరంభం నుంచే పేసర్లపై దాడికి దిగి కేకేఆర్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీశాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. స్పిన్నర్లు రాగానే నెమ్మదించి 15 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ప్రభుసిమ్రన్ సింగ్ తొలి 32 బంతుల్లో చేసింది 34 పరుగులే. స్పిన్నర్లు రాగానే రిస్కీ షాట్లతో చెలరేగాడు. రివర్స్ స్వీప్, స్విచ్ హిట్స్, ఇలా అవకాశం దొరికితే చాలు చెలరేగిపోయాడు. ప్రత్యేకించి నరైన్ను టార్గెట్ చేశాడు. తర్వాతి 16 బంతుల్లో 49 పరుగులు చేశాడు. కనీసం 50 బంతులు ఆడిన జోడీల్లో వీరిద్దరి పార్ట్నర్షిప్ రన్ రేట్ సగటు 10.69. వీరికన్నా ముందున్నది 10.89 రన్ రేట్ సగటుతో ట్రావిస్ హెడ్ మాత్రమే. ప్రభుసిమ్రన్ సింగ్ ను పంజాబ్ ఎందుకు రిటైన్ చేసుకుందంటే గత 2 సీజన్లలో అతని పెర్ఫార్మెన్స్ చూసే. 2023 సీజన్లో 358 పరుగులు, 2024 సీజన్లో 334 పరుగులు చేశాడు. 2019 ఎడిషన్లో 18 ఏళ్ల కుర్రాడిగా పంజాబ్ జట్టులోకి వచ్చిన ప్రభు ఈ పీరియడ్లో కోచ్గా పనిచేసిన మైక్ హెస్సెన్, అనిల్ కుంబ్లే, ట్రెవర్ బేలిస్తో పాటు ఇప్పటి కోచ్ పాంటింగ్ ను సైతం మెప్పించాడు. ప్రభుసిమ్రన్ 2025 సీజన్లో ఇప్పటిదాకా జరిగిన 9 మ్యాచ్ల్లో 292 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలతో 32.44 యావరేజ్ తో 168.78 స్ట్రైక్ రేట్ తో అత్యధిక స్కోరు కేకేఆర్ పై చేసిన 83 పరుగులు, 34 ఫోర్లు, 14 సిక్సర్లతో మేటి బౌలర్లకు సైతం తన పవర్ చూపించాడు. గత 3 సీజన్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్ నమోదు చేసిన టాప్ 5 ఓపెనర్లలో ప్రభుసిమ్రన్ ఒకడు. భవిష్యత్తులో అతడు టీమిండియాకు ఆడే రోజు ఎంతో దూరంలో లేదు అని కొందరు అంటున్నారు. ఐపీఎల్ ఒక్కటే కాకుండా దేశవాళీలోనూ అతను పంజాబ్ తరపున అద్భుతంగా రాణిస్తుండటమే దీనికి కారణం. ప్రియాంశ్ ఆర్య 9 మ్యాచ్ల్లో 323 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ, 35.88 యావరేజ్, 200.62 స్ట్రైక్ రేట్ తో అత్యధిక స్కోరు 103 పరుగులు, 32 ఫోర్లు, 22 సిక్సర్లతో దూకుడుకు పర్యాయపదంగా లెఫ్ట్ హ్యాండ్ రూపంలో ఉన్న వీరేంద్ర సెవాగ్ గా కితాబ్ అందుకున్నాడు. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు పంజాబ్ గట్టి పోటీదారుగా నిలిపింది ప్రభుసిమ్రన్ ఆర్య ఓపెనింగ్ జోడీ అనడంలో సందేహమే లేదు. జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ పెద్దగా బ్యాటింగ్ లో సాధించిందేమీ లేదు. ఇక సొంత మైదానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ దారుణంగా ఉంది. కేవలం 4 ఇన్నింగ్స్ లో 6.25 సగటుతో. కోల్కతాపై మ్యాచ్ లో పంజాబ్ మిల్లార్డర్ అయితే పూరెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ నమోదు చేసింది. 9 మ్యాచ్లు పూర్తయిన తర్వాత పంజాబ్ ఓపెనింగ్ జోడీ మంచి అనుభవం సంపాదించింది. ఆ పరిణితి రోజు రోజుకు మెరుగవుతోంది. చాలా జట్లు ఈ సీజన్ లో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత గానీ తమ ఓపెనింగ్ పేర్స్ పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకోలేకపోయాయి. మరికొన్ని జట్లయితే ఇప్పటికీ ఓపెనింగ్ కాంబినేషన్స్ పై ఆలోచిస్తూనే ఉన్నాయి. పంజాబ్ ఓపెనింగ్ పేరు మాత్రం ముందు ఎదురయ్యే కఠిన సవాళ్లకు వ్యూహరచనలో మునిగిపోయింది. ఈ జోడీ ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ప్రభుసిమ్రన్ ఆర్య.